హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గుడ్డు ఉక్కిరి చేయబోతున్నానండి. దీన్ని గుడ్డు పొరట అని కూడా అంటారు. ఈ గుడ్డు ఉక్కిరి మా ఇంట్లో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ అండి. ఇది వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా మనకి టైం లేనప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ సోదంతా ఎందుకు రెసిపీని చూపించండి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకంటే ఆలస్యం, తయారీ విధానం చూసేద్దామా. ఈ గుడ్డు ఉక్కిరి చేయడానికి ఎగ్స్, ఉల్లిపాయలు 2 ఉంటే చాలండి. 4 గుడ్లు తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు 4 చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఇప్పుడు పాన్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ గుడ్డు ఉక్కిరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, టమాటా కానీ, మసాలా కానీ ఏది యూజ్ చేయటం లేదండి. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి ముందు వేసుకుని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ని ముందే వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన దాకా కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ కారం ఇంట్లోనే మిల్లి పట్టించిన కారం. అదే మీరు రెడీమేడ్ కారం వేస్తే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేయండి. ఈ కారం వేసిన తర్వాత 1 నిమిషం కలుపుకున్నాక ఈ ఎగ్స్ను పగలగొట్టి వేసుకోవాలి. గుడ్లు వేసిన వెంటనే కలపకూడదు. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఎగ్ని ఉడికిస్తే తింటే పర్వాలేదండి. ఇలా ఆమ్లెట్ కానీ, ఎగ్ కర్రీ కానీ ఇలా పగలగొట్టి చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో మనం కాసేపు ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కలుపుకోవాలి. బాగా చిన్న ముక్కల కింద కాకుండా కొద్దిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఉక్కిరి హై ఫ్లేమ్లో చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. మీరు టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు లేకపోతే మసాలా పొడి వీటితో చేసి ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి. ఇలా చేసి మీ ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో కూడా ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. బ్యాచిలర్స్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఉక్కిరిని 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. నైట్ టైం అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో వేసి సర్వ్ చేసేయడమే. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఉక్కిరిని చేయండి. చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.